నోట్ 2002 ఓటర్ లిస్ట్ ఇన్ యువర్ నేమ్. సో, మన ఓటర్ లిస్ట్‌లో 2002లో మన పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఈజీగా. సో, సీఈఓ తెలంగాణ టైప్ చేయండి. సో, సీఈఓ తెలంగాణ టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు సైడ్ ఓపెన్ అవుతుంది సీఈఓ తెలంగాణ. సో, సీఈఓ తెలంగాణ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒకటి పాపప్ వస్తుంది. అది క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసిన తర్వాత దీన్ని సో, ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఎన్రోల్ రోల్ ఆఫ్ ఎస్ఐఆర్ అంటూ ఉంది. సో, 2002లో ఎస్ఐఆర్ రిజిస్ట్రేషన్ దాంట్లో నేమ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ పీడీఎఫ్‌లో కావాలంటే పీడీఎఫ్ మీద క్లిక్ చేయండి. లేదు ఎలక్ట్రికల్ సెర్చ్ చేస్తామంటే ఇట్లా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకేందంటే ఈ కాన్స్టిట్యూషన్, ఈ డిస్ట్రిక్ట్, ఇంతకుముందు సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ ఇవన్నీ క్వెషన్స్ అడుగుతుంది. సో, అది చేయాలనుకుంటే మీరు అది చేసేసుకుంటే సరిపోతుంది. సో, ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి. సో, స్టేట్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ ఇంకా మన 10 స్టేట్‌లో చూపిస్తుంది. తెలంగాణ పెట్టుకుంటే తెలంగాణ క్లిక్ చేసిన తర్వాత మన డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు ప్రీవియస్ అయితే అవి చూపిస్తుంది. సో, నాది నల్గొండ డిస్ట్రిక్ట్. ఇక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ మనకు తెలియదు. తెలియదనుకున్నప్పుడు నార్మల్‌గా ఇక్కడ ఫుల్ నేమ్ చూసిర్రా? మీ ఆధార్ కార్డ్ మీ మదర్‌ది, మీ ఫాదర్‌ది ఏ విధంగా ఉందో అది ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి క్యాపిటల్ సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకు వస్తుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేస్తున్నాను ఒకరి పేరు. సో, ఇక్కడ క్యాప్చా ఇచ్చేస్తున్నాను. TR4JKU. సో, సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కింద కొన్ని పేర్లు వస్తున్నాయి చూడండి. నేను బుంగాండాలో సెర్చ్ చేశాను కదా! ఆ పేర్లలో ఎన్ని పేర్లు అన్ని పేర్లు ఇక్కడ మనకు వస్తుంది. సో, ఇలా మనం ఐడెంటిఫై చేయడం కష్టం అనుకుంటే ఇంతకుముందు మనకు ఒక ఆప్షన్ చూపించాను కదా! చూసాం కదా! ఇప్పుడు మనం పీడీఎఫ్ ఎలక్ట్రో సెర్చ్ చూద్దాం. సో, ఇక్కడ చూస్తే ఏంటంటే డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకోండి. సో, నాది నల్గొండ డిస్ట్రిక్ట్. సో, నా కాన్స్టిట్యూన్సీ వచ్చేసి రామన్నపేట. సో, ఇక్కడ గో పోలింగ్ స్టేషన్ కొట్టేసి ఇక్కడ మీరు విలేజ్ ఇస్తున్నారు. మీ డాడీని కానీ మీ మదర్‌ని అడగండి. సో, వాళ్ళు చెప్తారు ఎక్కడ వాళ్ళు ఓటేసారని చెప్పేసి దాన్ని బట్టి మీరు ఓటర్ లిస్ట్‌ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం ఓటర్ లిస్ట్ అనేది ఈజీగా మనం పాయింట్ అవుట్ చేసుకోవచ్చు. సో, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే సీఈఓ తెలంగాణ కొట్టేసి వచ్చేస్తాను.